హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి మీద స్పందించే నైతిక హక్కు అయితే ఆయనకు లేదు. ఎందుకంటే మా వాళ్ళు కలిసి కాళేశ్వరం దగ్గర సాపశిప్పు తీసుకొని పోయినారు. కాళేశ్వరం దగ్గర పోయి మేము కడుతున్నాం చూడరు అని సాపశిప్పు తీసుకొని 3 రోజులు 4 రోజులు పోయినాడు హరీష్ రావు. ఈ దేశంలో ప్రాజెక్టులు కడితే 100 ఏళ్ళు ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ నువ్వు నీ మాగైతే ప్రాజెక్టు కుప్పకూలిపోయింది, నీరే భాష పక్కన పడిపోయింది. ఆ త్వరపడది హరీష్ రావు పోయి నువ్వు ఆ త్వరలో పోయి చూడు ఏముందో. నాగరి సాగడం కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎస్ఎల్బిసి దగ్గర టన్నలు అది వైపరీత్యం. పైగా జాలు రావడం, ఆ జాలుతో పాటు మట్టి కూడా రావడం, కూలిపోవడం చాలా దురదృష్టకరం. దాన్ని ఏదో దురదృష్టకరంగా చాలా అదే మాట్లాడారు. కానీ హరీష్ రావు గారు మాట్లాడే విధానం, హరీష్ రావు గారిని ఒక మాట్లాడుతాను, మిమ్మల్ని నేను నమ్ముకోడు ఎవరు బాబు చెప్పి ఈ దేశంలో నిన్ను నమ్ముకోని ప్రాజెక్టు పోయిపోయింది. నిన్ను నమ్ముకొని నీ అంటే ఉంటే వాడు పోయిండు. ఇంకెక్కడ ఉంది? నువ్వు సందర్భమైతే నువ్వు ఏమో మావకేటు పెడతావు. కనుక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని నువ్వు విమర్శిస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టే. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇవాళ గౌరవనీయులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు, ఆయన స్వయాన సైనికుడు, మిలిటరీమెన్, దేశం కోసం పోరాడే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇలా 10 రోజులు అక్కడే ఉండి ఒక మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇట్లయిపోయా కానీ కంటి నిద్ర లేకుండా అక్కడ పనిచేస్తా ఉన్నాడు. కానీ హరీష్ రావు గారు మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. ఇది మీరు ఈయన వచ్చి ఒక ఆయన ఏడుస్తా ఉండి తువాల అడ్డ పెట్టుకొని జయశ్రీరెడ్డి తువాల పెట్టుకొని గోడు ఏడుతుంది. మరి ఆయన ఏం బాగా మరి ఇసుక దొరకకుండా ఆయన, మది భూమి దొరకకుండా ఆయన, గుట్టల కబ్జా దొరకకుండా ఆయన ఏమైపోయా? ఒక్కొక్క తలగా పట్టుకుని అధికారులు ఏ సొత్తు కాదు. ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు వస్తారు. అది ప్రజాపాలన. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసింది ప్రజాపాలన. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన పాలన ఇది. మీరు హెలికాప్టర్ పోతుంది, హెలికాప్టర్ పోయినట్టు మీరు ఒక కేసీఆర్ దాకా ఎవరు మీరు హెలికాప్టర్ తిరిగింది? ఎవరు తిరిగి చెప్పు నాకు. ఎవరు తిరిగిరా? ఉట్టంటే ఉట్టు, సిట్టాడే సిట్టాడు. ఇవాళ మా దగ్గర మంత్రులకు స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి మీద హరీష్ రావు గారు చేసే తప్పుడు లెక్కలు మారుకోవాలి. మేమే గొప్ప చేసినట్టు ఉత్తరాలు రాసడం, పత్రాలు రాసడం అన్ని మంచి పెట్టుకోవాలి. కనుక హరీష్ రావు గారు మీరు ప్రతిపక్ష నాయకుడుగా నువ్వైతే కానే కావు. మీ మామ ప్రతిపక్ష నాయకుడు ఆడికొచ్చి ఆయన డీల్ చేయాలి అసెంబ్లీలో. దేనికోసం వారు మాట్లాడాలి. కానీ మీరే మాట్లాడుతున్నారు. ఆయన వస్తే మీ పరిస్థితున్నా అందువల్ల రాయిస్తలేరు. ఒకవేళ ఒకవేళ మీకు బీఆర్ఎస్ పార్టీ బొందరగడ పార్టీ, ఆ టీఆర్ఎస్ అంటే అది ఉద్యమ పార్టీ ఉంటే దాన్ని తీసుకొని మరి బీఆర్ఎస్ అంటే చెప్పి హరీష్ రావు గారు మీరు చెప్పండి. బీఆర్ఎస్ అంటే ఏంటిది? భారత రాష్ట్రం చెప్తారు. భారత రాష్ట్రం ఎవరున్నారు? భారతదేశం తిరగాలి. మీరు ఫామ్ హౌస్ బొమ్మలో పోతారు సరిపో, మీరు భారతదేశం ఆడ తిరుగుతారా? అందుకోసమనే మీ దగ్గర చేస్తాను, మీ దగ్గర మాటలు, మీ దగ్గర విధానాలు బంద్ కావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇలా మీ పార్టీ ముట్టబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేమన్నా పుట్టిన ప్రకాశం పార్టీ అది. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఆ పార్టీ పోయిద్దా? ఇప్పుడు హరీష్ రావు గారు కూడా చూస్తా ఉన్నారు. అటో ఇటో బీజేపీ సంస్థలో పోయి లేదంటే మాట్లాడితే మంచిగుడు, ఈ అమ్మ కూరితే బేరం చేసుకుని మంచిగుడు, అలా చేరితే బాగుండంటే తూతుకుతూ అడ్రస్ చేయమని అట్లా కూడా రూపాయలు జరుగుతారే కదా మీకు. మరి అట్లా అనుకుంటే మన ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు అభ్యర్థిని నువ్వు ఇంత సిపాయి కదా, షూటర్ ఓటరు కదా, ఏమా ఎక్కడ ఎన్నికించినట్లే ఎందుకు లేవట్లే. కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ
మీరు మాట్లాడే తప్పుడు విధానాలు బంద్ కావాలని కూడా చేస్తాను. థ్యాంక్ యూ.